హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆలు అలాగే వంకాయ కర్రీ చూపిస్తాను. ఉర్లగడ్డ వంకాయ కర్రీ చూస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు నీటిలో కడిగి వేసుకోండి. నేనైతే ఒక అర కేజీ తీసుకున్నాను. అలాగే ఉర్లగడ్డలు వచ్చేసి 2 తీసుకున్నాను. ఈ చూడండి, ఇలా ఉర్లగడ్డలు అయితే 2 పెద్ద సైజువి తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ వంకాయ ముక్కల్ని మనం ముందుగా ఉప్పులో నానబెట్టుకున్నాం కాబట్టి తీసి పక్కకు పెట్టుకుందాము. ఇంకా కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక ఉల్లిగడ్డ అలాగే పెద్ద సైజువి 3 టమోటాలు తీసుకున్నానండి. కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్రాసెస్ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేయాలండి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ముందుగా పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. ఇదైతే ఆవాల నూనె, హెల్త్కి చాలా మంచిది. హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేయండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫస్ట్ ఉర్లగడ్డ వేసుకోండి. ఉర్లగడ్డ బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లోనే బాగా మగ్గనివ్వండి. చూడండి, ఇలా ఉర్లగడ్డలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత అందులో మనము కొద్దిగా పసుపు వేసుకుందాం. చూడండి, పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే బాగా సాఫ్ట్గా అవుతాయి. ఇంకా ఉప్పు వేసుకొని ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. తరిగిన టమోటాలు వేసి కలుపుదామండి. చూసుకోండి మరి. చూడండి, టమోటాలు వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి కలపండి బాగా. చూడండి, వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపండి. చూడండి, వంకాయ ముక్కలు కూడా వేసాను. ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి. 10 మినిట్స్ బాగా నూనెలోనే మగ్గనివ్వండి. మసాలాలు కూడా తీసి పెట్టుకోండి, నేను చెప్తాను ఏమేమి వేయాలో. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులో కారం పొడి వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేస్తున్నాను. ఇది పట్టించిన కారం పొడి, మీరు రుచికి సరిపడేటట్టు వేసుకోండి. ఇప్పుడైతే మగ్గింది కదండి, కారం వేసి కలిపి కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ కూడా వేసుకోండి. వేసి బాగా 20 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఇలా బాగా ఒక 20 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మసాలా వేసుకొని దింపేయండి. చూడండి, కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలా చూపిస్తాను. చూడండి, ఈ మసాలా అయితే ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి వేసి పట్టానండి. ఈ మసాలా వేసి 10 నిమిషాల తర్వాత దింపుకోవడమే. కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి, వంకాయ ఉర్లగడ్డ రెసిపీ ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి.